తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానాల్లో భాగంగా దేవుడు ఈ దినమందు మనకి ఇచ్చిన వాక్యము ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 41వ వచనం చదువుకున్నాం. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయంతోనూ నా పూర్ణాత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. వారికి మేలు చేయుటకు వారి యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు దేవుడు. మనకు మేలు చేయడానికి ఆయన సంతోషిస్తున్నాడు, మనకి మేలు చేయడానికి ఆయన ఆనందిస్తున్నాడు. అది ఎంత భాగ్యం మనకి. ఆయన ఆనందంతో మనల్ని మేలులతో తృప్తిపరుస్తున్నాడు. ఆనందంతో మనము కూడా ఏదైనా ఎవరికైనా ఇచ్చినప్పుడు, మనం ఆనందిస్తూ ఇచ్చినప్పుడు ఆ దీవెన మనకు కూడా లభిస్తుంది. మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు మనం ఆనందిస్తూ ఇవ్వాలి. ఎవరికైనా ఏదైనా వస్త్రాలు, నూతన వస్త్రాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, ఏదైనా బహుమతి ఇవ్వాల్సి వచ్చినప్పుడు, మనం ఆనందంతో ఇచ్చినప్పుడు ఆ దీవెన మన మీదకి వస్తుంది. మనం ఆనందంతో ఇవ్వాలి. మన తండ్రి అయిన దేవుడు కూడా వారికి మేలు చేయట కొరకు వారి యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. ఇంత గొప్ప ఆశీర్వాదం. మనకు మేలులు చేసే దేవుడు మనకు తోడుగా ఉండగా మనం దేనికి భయపడవలసిన పని లేదు. నా పూర్ణ హృదయంతోనూ నా పూర్ణాత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటేదను. ఆయన పూర్ణ హృదయంతో, ఆయన పూర్ణ ఆత్మతో ఈ దేశంలో వారిని నాటేదను అంటున్నాడు. మనల్ని ఈ దేశంలో, మనం జీవిస్తున్న దేశంలో మనల్ని స్థిరముగా ఉంచుతాడు దేవుడు. మన జీవిత కాలం అంతయు ఆశీర్వాదకరంగా ఉండేటట్టు చేస్తాడు దేవుడు. మనల్ని నాటుతానంటున్నాడు. ఈ లోక సంబంధమైన జీవితంలోనే కాదు, పర సంబంధమైన ఆశీర్వాదం కూడా, పరలోక రాజ్య వారసత్వము కూడా మనకి దేవుడిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయనని దేవుడిగా కలిగినప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన మనకి ఏ మేలునైనా తక్కువ చేయకుండా సంతోషంతో ఆయన మనకి మేలులు చేయడానికి ఆనందించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి అంటే ఆయనను ప్రేమించి, ఆయనను ఆశ్రయించి, ఆయనను సేవిస్తూ ఉండాలి. ఆయన వాక్యములను ధ్యానిస్తూ ఉండాలి. అలాగే ఇర్మీయా గ్రంథంలో 24వ అధ్యాయము 6వ వచనంలో కూడా వారికి మేలు కలుగునట్లుగా దృష్టి ఉంచుచున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప దీవెన. మనకి మేలు కలగాలని ఆయన మనల్ని చూస్తున్నాడు. మనము మంచి కార్యాలు చేసినప్పుడు, ఆయన హృదయపూర్వకంగా సేవించినప్పుడు ఆయన మనల్ని చూచి మనల్ని మేలులతో తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. మనము ఆయన బిడ్డలముగా జీవిస్తున్నప్పుడు ఆయన మనల్ని చూచి మనకి మేలులను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. కాపుదలను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. పెళ్లగింపుగా వారిని నాటేదను, పడగొట్టగా వారిని కట్టేదను అంటున్నాడు. మనల్ని పెళ్లగించే వారెవరు ఉండరు ఈ లోకం. ఏ దుష్టుడు మనల్ని పెళ్లగించలేడు, ఏ దురాత్ముడు మనల్ని కదిలించలేడు. ఎందుకంటే దేవుడు మనల్ని నాటాడు. ఆయన కృపలో మనము జీవించగలుగుతున్నాం భూమి మీద. ఆయన ప్రేమలో మనము ఎదుగుతూ ఉన్నాం భూమి మీద. కాబట్టి ఏ దుష్టుడు మనల్ని పెళ్లగించలేడు, ఏ దుష్టుడు మనల్ని అరికట్టలేడు, ఏ దుష్టుడు మనల్ని తొలగించలేడు. ఆయన కృప మనతో ఉంటుంది. కాబట్టి దుష్టుడు ఎప్పుడు ఎవరిని తొలగిద్దామా అని గర్జించు సింహం వల్లే ప్రతి వాని దగ్గర తిరుగుతూ ఉంటాడు. వాడు ఎవరిని తొలగిద్దామా, ఎవరి మీద ప్రాణహాని తలబెడదామా అని దుష్టుడు తిరుగుతూ ఉంటే మన దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ఎలా నాటుదామా అని, ఎలా స్థిరపరుద్దామా అని మనల్ని చూస్తూ ఉన్నాడు. ఎందుకని? ఆయనను ప్రేమిస్తున్నాం కనుక. ఆయన మన యందు ఆనందిస్తున్నాడు. ఆయన మనల్ని దీవించడానికి ఆనందిస్తున్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఆనందిస్తున్నాడు. కాబట్టి ఆయన కృపలో మనం నిలబడదాం. ఆయన్ని సేవిస్తూ మన జీవితాలను గడుపుదాం. ఆయన ఆరాధిస్తూ మన జీవితాలను గడుపుదాం. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మన జీవిత కాలం అంతయు ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడు, మన జీవిత కాలం అంతయు ఆయనను సేవిస్తూ ఉండినప్పుడు మన యందు ఆయన ఆనందించి ఇహలోక పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనకి దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. అట్టి కృప వినుచున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు నాయనా. యేసుక్రీస్తు దేవా, పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు ప్రభువా. చిన్న వాక్యం కొరకు మీకు వందనాలు ప్రభువా. వినుచున్న బిడ్డలందరూ ప్రభువా మిమ్మల్ని సంతోష పెట్టేవారుగాను, మిమ్మల్ని ఆనందింప చేసేవారుగాను, వారి జీవిత కాలంలోనైనా మిమ్మల్ని ఘనపరుస్తూ, కీర్తిస్తూ
మీ వాక్యానుసారముగా జీవిస్తూ మీ ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలనగా వారిని తీర్చిదిద్దండి ప్రభువా. మీకు స్తోత్రములు నాయనా. మీ మాటలు వింటున్నప్పుడు నాయన వారి హృదయాల్లో అవి నిలిచియండి. మిమ్మల్ని వెంబడించి ప్రభువా మనైనా మీ చేత స్థిరపరచబడేవారుగా, నాటబడేవారుగా, నైనా మీ చేత వర్ధిల్ల చేయవారుగా ఉన్నట్లు వినిచిన బిడ్డలందరినీ మీరు దీవించమని యేసుక్రీస్తు వారి పేరటి మనలో మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.